నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ చలివేంద్రం వద్ద నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చలివేంద్రం ఏర్పాటు చేసి 64 రోజులై నేటితో ముగిస్తున్న సందర్భంగా ప్రజలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ పేరుతో చలివేంద్రం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో గర్వించదగ్గ విషయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చిరంజీవి యువత ఆత్మకూరు నియోజకవర్గం అధ్యక్షుడు దాడి భానుకిరణ్, జనసేన నాయకులు పసుపులేటి శ్రీరామ్, సయ్యద్ అక్బర్ బాషా, పులిపాటి అనిల్, పవన్ కుమార్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు, వేములపాటి అజయ్ గారి సలహా మేరకు దాదాపు మేము ఈ రోజుతో 64 రోజుల చలివేంద్రాన్ని పూర్తి చేసుకున్నాము. ఒక రోజుకి కనీసం మేము 100 లీటర్ల మజ్జిగ పంచుతూ 64 రోజులు పూర్తి చేసుకుని ముగింపు రోజున మన డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించాము. ఇలాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలు రానున్న రోజుల్లో డొక్కా సీతమ్మ గారి పేరు మీద చేస్తాము. ఇవే కాకుండా ఇంకేమైనా కానీ మా దృష్టికి వచ్చినవి ఏమైనా చేయడానికి మేము రెడీగా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మాకు ఒక కులం, మతం దాంతో ఎటువంటి సంబంధం లేదు. ఎవరు ఏ హెల్ప్ కోసం మా దగ్గరికి వచ్చినా మేము దాన్ని చేయడానికి రెడీగా ఉన్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి పేరు చలివేంద్రులకి పెట్టమని నిర్ణయించారు. ముఖ్యంగా కూడా ఆమె గతంలో పాత రోజుల్లో ఆ రోజుల్లో కట్టెల పొయ్యి మీద ఉండే రోజుల్లోనే ఆ మహాతల్లి వచ్చిన వారందరికీ భోజనం లేదనకుండా నిర్వహించేది. ఈ రోజుల్లో గ్యాస్ స్టవ్ల మీద పెట్టడం అనేది పెద్ద సమస్య కాదు. పురాతనంగా ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చే ఆ మహాతల్లిని ఇప్పుడు మనం స్మరించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇందులో భాగంగా ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో మృదులా గారు, అదే హరీష్ గారి సారథ్యంలో ఇక్కడ నిత్యం దాపు ఇంచుమించు 3 నెలలు మజ్జిగ సలివేంద్ర,
అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈడ ఈ నియోజకవర్గంలో మృదులా గారు, హరీష్ గారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ మిత్ర బృందం కూడా భాను అయితేమి, అక్బర్ బాయ్ అయితేమి, అందరూ వంశీ గారు, అనిల్ గారు, శ్రీరామ్ అందరూ కూడా ఈ కార్యకర్తలందరూ కూడా మా జనసేన ఆధ్వర్యంలో వీర మహిళలు అందరూ కలిసి మంచిగా ఈ నియోజకవర్గాన్ని సుందరవదనంగా తీర్చిదిద్దాలని ఏ సమస్య వచ్చినా వాళ్ళు పైనేసుకొని ఇద్దరు కూడా పనిచేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదున్నా కానీ జిల్లా ఆఫీస్కి ఇక్కడ జనవాణి కార్యక్రమం జరుగుతుంది. మా నెల్లూరు జిల్లాలో జనవాణి కార్యక్రమాన్ని కూడా ఏ సమస్య వచ్చినా కానీ బుధవారం శనివారం జిల్లా ఆఫీస్కి వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.